ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దానికి తనదైన ప్రకంపన స్థాయి ఉంటుంది. తనదైన చైతన్య స్థాయి ఉంటుంది. అది తరువాత ఖచ్చితంగా అదే ప్రకంపన క్షేత్రాన్ని జతకూడుతుంది. ఇది తాళం, తాళపు చెవి వంటిది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరూ రారు. ఆ దిశలో అది అలా అమరుతుంది. ఉన్నతంగా పరిణతి చెందిన ఆత్మలు ఎక్కువ కాలం ఇక్కడే ఉంటాయి. అవి తమ సంకల్ప మాత్రాన వస్తాయి, సంకల్ప మాత్రానే వెళ్తాయి. బాంధవ్యంతో రావు. ఇతరులకు సహాయపడడం కోసం వస్తారు. ఏదో సాధారణ వ్యక్తిగా డబ్బుతో సహాయపడటమే కాకుండా తనకున్న చిన్న చిన్న వస్తువులతో స్వల్ప పరిమాణంలో సహాయం చేస్తారు. కానీ దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. వెళ్ళిపోయిన ఆత్మలని మనం కాంటాక్ట్ చేయవచ్చా? అది మంచి పద్ధతి కాదు. As in when they want to contact you, they will contact you on their own accord. Either they can come through dreams. వారు తమకు తాముగా మిమ్మల్ని కలుస్తారు. కలల రూపంలో రావచ్చు, లేదా మీరు ధ్యానం చేస్తూ ఒక ప్రత్యేకమైన చైతన్య స్థాయిని చేరుకున్నప్పుడు కూడా రావచ్చు. వాటితో సంబంధం పెట్టుకోవద్దని నేను గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ప్రేమతో ఉండి మీ ప్రేమను ఆ విముక్తాత్మకు ప్రసరింపచేయండి. ఎలా ప్రసరింపచేయాలి? And how to transmit? Close your eyes and bring about so much of love and affection towards its soul. మీ కళ్ళు మూసుకోండి. ఆ ఆత్మ పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను తెచ్చుకోండి. అప్పుడు ఈ ప్రేమ నా ప్రియతముని చేరుకుని వారికి పోషణనివ్వాలని, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడమని భగవంతుని ప్రార్థించండి. మీరింకా బాధపడుతూ ఉంటే, నేను ఇప్పటికీ 1993వ సంవత్సరంలో మరణించిన మా నాన్నగారి కోసం బాధపడుతుంటాను. దాంట్లో తప్పేమీ లేదు. మనందరం మన ప్రియమైన వారిని కోల్పోయినట్లు భావిస్తాం. పర్వాలేదు. కానీ నేను నాన్నగారు రండి అనాలా? నేను అలా చెయ్యను. నా ప్రేమను ప్రసరింపచేస్తానంతే. వారు వారి యాత్రలో పురోగమిస్తూ ఉంటారు. They're progressing. వారు ప్రయాణించే చోట, ప్రదేశం, ఆకాశం ఉండదు. మీరు తలచుకున్న మరుక్షణమే వారు మీతో ఉంటారు. కానీ మీరు వారిని అనుభూతి చెందరు. So moment you say, should I call? There is no need to call. Moment you think they're there with you. మనం వారిని పిలవాలా అంటే అవసరం లేదు. మీరు తలచుకోగానే వారు మీతో ఉంటారు. వారు ఇప్పటికే జన్మించి ఉంటే తప్ప. అధికమైన భారాన్ని కలిగిన ఆత్మ వెంటనే జన్మ తీసుకుంటుంది. Heavy baggage means బ్యాగేజీతో ఉండటం అంటే ఎన్నో కర్మల భారాన్ని వారితో కలిగి ఉండటం. వారి ఆత్మకు తేలికదనం లేక ఉన్నత స్థితులకు వెళ్ళలేదు. భారమైన వస్తువులు వెనుక ఉండిపోతాయి కదా. souls like that of Buddha, Mahaviras. బుద్ధుడు, మహావీరుడు లాంటి ఉన్నతాత్మలు, అలాగే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారు సాధారణ జన్మ తీసుకోరు. ఎందువలనంటే వారికి చాలా ప్రత్యేకమైన మాతృగర్భం కావలసి ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటిది దొరకదు.